నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు, లలిత అమ్మవారి ఉపాసకులు శ్రీ 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 నానాజీ పట్నాయక్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడతాం. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. మనం ఈ మధ్య కాలంలో గమనిస్తున్నాము, రిలేషన్ ఏదైనా ఒకరితో ఒకరికి బంధం, ఏ బంధమైనా సరే చాలా ఘోరమైన పరిస్థితులు ఎక్కువగా చూస్తున్నాం. ఆ బంధంలో ఆ బాధ్యతలు కనిపించట్లేదు, ఆ బాండింగ్ కనిపించట్లేదు, ఏమీ లేవు, అన్నీ లోపిస్తున్నాయి రోజులు గడిచే కొద్దీ. ఎందుకు ఇలా అవుతుంది? కొంతమంది చూస్తే బాగున్నారు, కొంతమంది చూస్తే ఇలా ఉన్నారు అనుకోవడానికి లేదు. మొత్తం ఇదే ధోరణిలో వెళ్ళిపోతుంది. అంటే గ్రహాల పరిణామాలే కారణమా, లేకపోతే కలికాలం కాబట్టి ఇలా ఉండటం ఇంకా సహజమా? దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అంటే? రెండు విషయాలండి, మంచి క్వశ్చన్ వేశారు. ఒకటేమో వీళ్ళు ఎంత బాగా చూసుకున్నా రిలేషన్స్ దెబ్బతింటాయి. అది వాళ్ళ పూర్వజన్మలో చేసుకున్న కర్మ. కొన్నిసార్లు ఏమో అవగాహన లోపం. ఓకే. ఈ అవగాహన లోపం అంటే ఏంటంటే, ఇవాళ రేపు మనం చూడండి, ఒకప్పుడు ఇంట్లో పిల్లలకి తల్లిదండ్రులు ఏ రిలేషన్తో ఎలా ఉండాలని చెప్పేవారు పని కట్టుకొని. అవును. ఇప్పుడు ఏం జరుగుతుందంటే, నువ్వు చదువుకో, పైసలు సంపాదిస్తే సొసైటీలో నీకు పేరు ఉంటుంది, అంతే. ఇవే మాటలు. నువ్వు చదువుకుంటే కలెక్టర్ అవుతావు, లేకపోతే మంచి సాఫ్ట్వేర్ జాబ్ వస్తుంది, లేకపోతే నీకు పిల్లనివ్వరు, లేకపోతే నీకు పైసలు సంపాదించకపోతే నీకు సొసైటీ చూడదు, ఇవే చెప్తున్నారు. కానీ ఎవరైనా తండ్రితో ఇలా ఉండాలి, తాతతో ఇలా ఉండాలి, నీకు వచ్చే భార్యతో ఇలా ఉండాలి, నీకు వచ్చే భర్తతో ఇలా ఉండాలి, నీ పిల్లలతో ఇలా ఉండాలి, నీ టీచర్తో ఇలా ఉండాలని ఎంతమంది చెప్తున్నారు? చాలా తక్కువ. రైట్. ఇది చెప్పడం ఒక ఎత్తు అయితే, ఒక ఏజ్ వచ్చాక మనంతరం మనం రియలైజ్ అయ్యేది కూడా ఉంటుంది. అయితే దీనికి కారణాలు, గ్రహ కారణాలు కూడా చెప్తాను నేను మీకు. సన్ పాడయ్యాడు అనుకోండి ఎవరికైనా, దాన్ని రెండు రకాలుగా పితృద్వేషము, పితృదోషము వస్తాయి. పితృదోషం అంటే యాన్సిస్టర్స్ నుంచి వచ్చేవి. ఓకే. పితృద్వేషం వేరు, కాంబినేషన్స్ వేరు. పితృదోషం వేరు, పితృద్వేషం వేరు. ఏంటండి డిఫరెన్స్? పితృద్వేషము అంటే తండ్రితో పడదు, పితృదోషము అంటే పూర్వీకుల యొక్క అనుగ్రహం రావట్లేదు వీళ్ళకి, వంశపారంపర్యంగా వీళ్ళకి ఇబ్బంది వస్తుంది. ద్వేషం వేరు, దోషం వేరు. తెలియక చాలా మంది దీన్ని కన్ఫ్యూజన్ అయ్యి పితృద్వేషాన్ని దోషం అనుకుంటారు, పితృదోషాన్ని ద్వేషం అనుకుంటారు. ఇప్పుడు ఈ రెండు ఎట్లా క్రియేట్ అవుతాయి? మంచి క్వశ్చన్. ఇక్కడ ఏంటంటే, రవి పాడయ్యి అది 5th హౌస్ కనెక్టివిటీతో పాడైతే పితృదోషం. జనరల్ గా రవి పాడయ్యి 9th హౌస్ తో కనెక్ట్ అయ్యి పాడైతేనేమో పితృద్వేషం. డిఫరెంట్ ఇస్ దేర్. రవి రాసుల్లో రాహు శని రెండు గ్రహాలున్న పితృదోషం అవుతుంది. ఈ పితృదోషం ఎవరికైనా వాళ్ళకి స్త్రీ సంతానం కలిగితే మళ్ళీ పోతుంది, అక్కడికి కట్ అయిపోతుంది, ఇంకా ఉండదు. ఇంకా పితృదోషం, ఆడపిల్లలు పుట్టారు, పితృదోషం ఉంది, ఏం టెన్షన్ పడద్దు. అయితే రవి పాడైతేనేమో తండ్రితో ఉండే రిలేషన్స్ పాడవుతాయి, చంద్రుడు పాడైతేనేమో తల్లితో. న్యాచురల్గా బుధగ్రహం ఎవరికైనా పాడైంది అంటే వాళ్ళకి అందరితోనే ఏదో కూడా. ఎందుకంటే బుధుడు వాక్కు కారకుడు, బుధుడు రిలేషన్స్కి కారకుడు. అందుకే బుధగ్రహం బాగున్న వాళ్ళు మంచి వక్తలు అవుతారు. అందుకే ఈ ప్రవచనాలు చెప్తుంటారు చూసారా, వాళ్ళందరికీ మెర్క్యూరీ చాలా బాగుంటుంది, లేదా 3rd హౌస్ బాగుంటుంది. అలాగే మనకి గురువు పాడైతే గురువుతో మిమ్మల్ని గైడ్ చేసే వాళ్ళతోనే మిస్అండర్స్టాండింగ్స్ వస్తుంటాయి. శుక్రుడు అయితే భార్య లేదా భర్త వివాహ జీవితంలో, శని అయితే వాళ్ళ కింద వర్క్ చేసే వాళ్ళతో. కొంతమంది చూడండి, మా దగ్గర ఒక్కరు పని చేయరండి, ఎన్ని పైసలు ఇచ్చినా ఇట్లా తీసుకుంటూ వెళ్ళిపోతారంట. బికాస్ ఆఫ్ అది, ఆ కర్మ అలా ఉంది. అండ్ రాహు అయితే తాతగారు, కేతు అయితే అమ్మమ్మ, నానమ్మ అండ్ స్పిరిచువల్ పీపుల్. ఇట్లా ఒక్కొక్క గ్రహాన్ని బట్టి, మార్స్ అయితే సిబ్లింగ్స్. అయితే నేనేమంటానంటే, ఫస్ట్ ఇక్కడ సిస్టమ్ ఎక్కడ దెబ్బతింటుంది అంటే, గ్రహం పాడైతే మనం ఏం చేయలేం, మనం ఎంత మంచి చెప్పినా అది కట్ అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ ద్వారా వీళ్ళు స్ట్రగుల్ అవ్వాలనుంది, వీళ్ళ కర్మలో ఉంది. దాన్ని పరిహారం చేసుకుంటూ మార్చుకుంటూ వెళ్ళాలి. కానీ చిన్నప్పటి నుంచి నువ్వు చెప్తున్నావు లేదా ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. రెండవది, ఒక ఏజ్ వచ్చిన తర్వాత నీకు నువ్వేం చేస్తున్నావు. నేనేమడుగుతానంటే, అసలు ఎవరైనా జీవిత భాగస్వామితో ఇలా ఉండాలని ఎప్పుడైనా ఎవరైనా అనాలిసిస్ చేసుకొని రాసుకున్నారా? మనం ఒక ఇంటర్వ్యూకి వెళ్తే రాసుకుంటాం, అక్కడ ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, ఎట్లా ఉండాలి, మంచి నీట్ డ్రెస్ వేసుకోవాలి, కాన్ఫిడెంట్గా ఉండాలి, కళల్లో చూసి మాట్లాడాలి, హ్యాండ్ మూమెంట్ బాగుండాలి, ఇవన్నీ తెలుసుకుంటున్నాం. ఏది ఒక అరగంట సేపు, గంట సేపు అయ్యే ఇంటర్వ్యూ కోసం ఇన్ని ప్రిపేర్ అవుతున్నాం. జీవితాంతం ఉండే జీవిత భాగస్వామితో ఎలా ఉండాలని ఎవరైనా చెప్తున్నారా? దిస్ ఇస్ ద మెయిన్ పాయింట్. ఎలా ఉన్నా ఎక్కడికి వెళ్ళరు అనే ధీమాతోనే ఉంటున్నారు. ఎగ్జాక్ట్లీ. కానీ నేనేమంటానంటే, ఆ జాబ్ కంటే ఇది ఇంకా ఇంపార్టెంట్, రిలేషన్ అనేది. భార్యతో ఎలా ఉండాలి, ఒక ఎమోషన్ బాండింగ్ అది. ఎందుకంటే నీకు రేపు పొద్దున్న బాగోపోతే భార్యకి కానీ భర్తకి కానీ ఫస్ట్ కంటి తడిపెట్టుకునేది భార్య ఆరు భర్త. ఆ ఎమోషన్ బాండింగ్. రోడ్డు మీద పోయేవాడు బాస్ ఏం కంటతడి పెట్టుకోడు, ఏదో బాగా వాళ్ళిద్దరి నుంచి ఫ్రెండ్షిప్, దట్ ఈస్ డిఫరెంట్ కేస్. ఏమున్నా కొంత లిమిటే అది.
తల్లే కదా, తల్లి తండ్రే కదా, నీకు ఏదైనా ఇబ్బంది అయితే భార్యే కదా, పిల్లలే కదా. అంటే నువ్వు ఈ రిలేషన్ని అసలు నువ్వు ఎలా ఉండాలని ఒక బుక్లో రాసుకోమంటా నేను. అంటే భార్యతో ఎలా ఉండాలి, ఎలాంటి దరిద్రమైన సిచ్యువేషన్స్ వచ్చినా నవ్వుతూ ఉండాలంట భార్యాభర్తల విషయంలో. నేను స్మైల్, నవ్వుతూ తీసుకో, టెన్షన్ పడకుండా తీసుకో. ఇది నేను ఒక్క రోజులో చెప్పే మాట కాదు, నేను ఒక 25 years of analysis లో చెప్తున్నా ఇది. తక్కువ సమయం ఏమి కాదైతే వినాల్సిందే. నేను కూడా ఒకప్పుడు ఆవేశంగా ఉండవాడిని, కానీ అనాలిసిస్ చేసుకుంటూ ఉంటే అసలు ఎందుకు ఆవేశపడుతున్నాము అంటే కొన్ని విషయాలు వాళ్ళకి అమాయకంగా తెలియవు. అవును, కొన్నిసార్లు భర్తకు తెలియకపోవచ్చు, కొన్నిసార్లు భార్యకు తెలియకపోవచ్చు. కరెక్టే. ఓకే, కొంతమందికి ఇంతే నాలెడ్జ్ ఉంటుంది, ఇలాగే ఉంటారని ఫిక్స్ అయిపోయి ఎంతైనా పార్ట్నర్ కదా అని ఫీల్లో వెళ్ళిపోవాలి. కరెక్ట్ అండి. ఒకటి. రెండవది, మనం ఎంత చెప్తున్నా వాళ్ళు మూర్ఖంగా ఉంటే దట్ ఈస్ డిఫరెంట్ కేసు. అది వాళ్ళు విడాకులు తీసుకోవడం, దూరం అవడం, ఇంకా అది తప్పదు ఇంకా. కానీ నువ్వు అనేది ఎక్స్క్యూజ్ చేయాలిగా. నువ్వు ప్రతి ఇక్కడ ఏమవుతుందంటే ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ప్రతి చిన్న విషయాన్ని పట్టుకొని దాన్ని రాద్ధాంతం చేసి స్వార్థంగా వెళ్తున్నప్పుడే రిలేషన్స్ దెబ్బతింటాయి. రిలేషన్ కానీ ఫ్రెండ్షిప్ కానీ ఎప్పుడు దెబ్బతింటుందంటే స్వార్థం. కరెక్టే. చిన్న చిన్న విషయాలను భూతద్దం పెట్టి చూడడం. ఇప్పుడు చాలామంది అంటుంటారు, లవ్ మ్యారేజ్ చేసుకున్నాము, ప్రేమించుకున్నప్పుడు చాలా బాగున్నామండి, వివాహం అయిన తర్వాత మా ఇద్దరి మధ్య గొడవలు అయ్యాయి అంటే ఇక్కడ జరుగుతున్న మిస్టేక్ ఏం చెప్తానంటే, నేను నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకున్నావు, లవ్ అనేది చూపించావు, తర్వాత లవ్ అనేది చూపించడం మానేసావు. నీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేసి వచ్చారు వాళ్ళు? లవ్ని ఎక్స్పెక్ట్ చేసి వచ్చారు, అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు. ఇప్పుడు లవ్ని ఎక్స్పెక్ట్ చేసి వచ్చినప్పుడు నీ దగ్గర లవ్ దొరుకుతుందని వచ్చినప్పుడు నువ్వేమో అన్నీ కూడా, ఇగో నువ్వు అంతకుముందు ఇట్లా ఉన్నావు, ఇప్పుడు ఏంటి అసలు ఇట్లా తయారయ్యావు, లావు తయారయ్యావు, లేకపోతే నువ్వు డ్రెస్సింగ్ సరిగ్గా వేసుకోవట్లేదు, నువ్వు ఇట్లా అంతా ఏంది అసలు మొత్తం అసలు ఇట్లా ఉంది, చేతులు సరిగ్గా లేవు, కాళ్ళు సరిగ్గా లేవు, లేకపోతే ఇంతకుముందు నేను ఇదే పని చేస్తాను చాలా గొప్పగా ఫీల్ అయ్యావు, ఇప్పుడు చూస్తే ఎందుకు ఇట్లా అంటున్నావు అని అన్నీ మనం ఏం చేస్తున్నామంటే ప్రతి అంశంలోని మిస్టేక్స్ తీసి నోట్ చేసుకొని ఎప్పుడు గొడవ వస్తే ఆ పాయింట్స్ తీద్దామని మైండ్లో పెట్టుకుంటున్నాం. కరెక్ట్. నువ్వు ఇంకెందుకు నిలబడుతుంది లవ్ మ్యారేజ్? ఇప్పుడు కొంతమంది మ్యారేజ్ దాకా వెళ్లకుండా కూడా లవ్ జరిగి ఒక 1-2 years తర్వాత బ్రేకప్ అయిపోతుంది. కారణం ఏమిటి అంటే ఇక్కడ లవ్ చేయట్లేదు నువ్వు. ఇప్పుడు ఒక కుక్కనో పిల్లినో పక్షినో పెంచుకుంటామండి, మనం ఎందుకు దాని మీద అంత ప్రేమ చూపిస్తామంటే అది ఇంటికి రాగా నువ్వు ఎగురుకుంటూ పైన పడుతుంది, అవునా? అది ఎక్కడా కూడా అదే కనుక మళ్ళీ ఇంకొక రకంగా దానికి మాటలు వచ్చి మనల్ని పాయింట్అవుట్ చేస్తుంటే మనం దాన్ని కూడా దూరం పెడతాం. అంతే. అవును, దాని నుంచి రియాక్షన్ వేరే రకంగా లేదు. దాని నుంచి రియాక్షన్ మీకు 24/7 మీరు ఏ రోజు ఇంటికి వచ్చినా ఏ టైంలో ఇంటికి వచ్చినా అది ప్రేమనే చూపిస్తుంది. అందుకని మీరు దాన్ని వదలలేకపోతున్నారు. కరెక్ట్. ఇక్కడ మనిషి విషయంలో కూడా నువ్వు ప్రేమను చూపిస్తున్నంతసేపు నేను వదిలిపెట్టరు. నువ్వు ఎప్పుడైతే క్యాలిక్యులేషన్స్లోకి వెళ్ళి తప్పులు తీస్తూ ఉంటావో ఏ రిలేషన్ నిలబడదంటా నేను. ఇక్కడ మనం ఏం చేయాలంటే ఫస్ట్ గురువుతో ఎలా ఉండాలి, గురువుతో ఒక రిలేషన్ మెయింటైన్ చేయాలి. గురువు అనే భావన ఉండాలి. తండ్రితో ఎలా ఉండాలి, తండ్రితో గౌరవంగా ఉండాలి, తల్లితో ప్రేమగా ఉండాలి. అలాగే ఒక ఫ్రెండ్తో ఫ్రెండ్లీగా ఉండాలి. ఫ్రెండ్ అనే పేరు ఉంది అక్కడ, ఫ్రెండ్లీగా ఉండాలి. అందులో మళ్ళీ నువ్వు క్యాలిక్యులేషన్స్ వేసుకుంటూ ఉంటే కండిషన్స్ ఉంటే అవ్వదు. భార్యతో ఎలా ఉండాలి, పిల్లలతో ఎలా ఉండాలి, పిల్లలతో బాధ్యతగా ఉండాలి. నీ బాధ్యత అనే ఒక ఇది కట్ అయిపోయినప్పుడు పిల్లలతో రిలేషన్ కట్ అయిపోద్ది. నీ భార్యతో ఉండే ప్రేమ లేకపోతే ఒక రకమైన ఫీల్ ఎప్పుడైతే కట్ అయిపోయిందో అది ఉండదు. అంటే ఇక్కడ ఏంటంటే మనం నిలబెట్టేది ఆ పర్టికులర్గా ఆ ఫీల్ నీకు ఎప్పుడైతే పోయిందో, మీకు ఎప్పుడైనా చూడండి కుక్కలు పెంచుకుంటారు కదా, అది ఓన్లీ ఫుడ్ ఆశించదు, దాంతో కొంచెంసేపు ఆడాలి, దాన్ని కొంచెంసేపు ఇట్లా అనాలి అంటే అదంతా అది ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తుంది అనేది ఒకసారి ఆలోచిస్తే అప్పుడు ఒక రిలేషన్ బాండ్ అవ్వడానికి కొన్ని అవసరము అనే విషయం మనకు అర్థమవుతుంది. అది ఏం అవసరం అనేది మీరు కనుక అర్థం చేసుకోకపోతే అది నిలబడదు. ఒక కారు మెయింటైన్ చేసేటప్పుడు కూడా దానికి ఇంజిన్ ఆయిల్ వేస్తాం, ఇంకోటి ఏదో వేస్తాం, లేకపోతే స్టీరింగ్ టైట్ అయిపోతుంది, లేకపోతే పాడైపోతుంది. అంటే దాని మెయింటెనెన్స్ కొన్ని చేస్తున్నాం. మన బాడీ మెయింటెనెన్స్ కొన్ని చేస్తున్నాం. ఈ ఫుడ్ తీసుకోవాలి, ఈ వైటమిన్స్ ఉంటున్నాయి, లేకపోతే ఒక వ్యక్తి పిల్లలు చదవకపోతే ఇంకొంచెం ఎక్స్ట్రా ట్యూషన్ చెప్పించుకుంటున్నాం. లేకపోతే మన మీటింగ్స్ చూడండి, మనకి పెద్ద పెద్ద కంపెనీస్లో ఇప్పుడు ఇందులో కూడా జరుగుతాయి నాకు తెలుసు. ఎవ్రీ 1 week ఒకసారి మళ్ళీ వాళ్ళకి ఎప్పటికప్పుడు మోటివేట్ ఎందుకు చేస్తున్నాం? బికాస్ ఆఫ్ మనిషి లో అవ్వకుండా ఉండడం కోసం. అట్లాగే నేనేమంటానంటే ఎప్పటికప్పుడు మీ లైఫ్లో మీ రిలేషన్స్ చెక్ చేసుకుంటూ ఉండండి. భార్యతో నాకు ఎలా ఉంది, భర్తతో ఎలా ఉంది, తండ్రితో ఎలా ఉంది, ఫ్రెండ్స్తో ఎలా ఉంది. ఒక్కొక్క సెక్టార్ ఒక్కొక్క ఇదిగా ఉంటుంది. మీరు అది చెయ్యట్లేదంట. రిలేషన్స్ పాడవడానికి కారణం ఏంటంటే ఒకటి ప్రపంచం మొత్తం డబ్బునే చూసి వస్తున్నారు, సో నేను డబ్బే సంపాదించుకోవాలి.
అంటే డబ్బు ఉంటేనే రెస్పెక్ట్ ఉంది అదే అన్నట్టు రెస్పెక్ట్ వెళ్తున్నారు. ఉంటుంది కానీ ప్రేమ ఉండాలని రూల్ లేదంట. లేదు, రెస్పెక్ట్ ఉంటుంది, అది నేను కొనుక్కుంటే కాదనట్లే. వచ్చేది కాదని ఎవరికి తెలియట్లే. ఎగ్జాక్ట్లీ, మీరు మంచి వర్డ్ వాడారు. ఎందుకంటే అది కొనుక్కుంటే వచ్చేది, మనసు లోపల నుంచి రావాలి. అవును, ఎప్పుడు కూడా తల్లి ఎందుకు బిడ్డను అంత ప్రేమిస్తుంది అంటే ఓన్ చేసుకుంటుంది. నా బిడ్డ, వాడు పొట్టిగున్నా, పొడవుగున్నా, సన్నగున్నా, దొడ్డుగున్నా వాడు నా బిడ్డ, అంతే. అంతే అంతే. అట్లాగే అమ్మాయి ఎలా ఉన్నా, అబ్బాయి ఎలా ఉన్నా, వాడు నా భర్త, వాడు నా భార్య అనే ఫీల్ ఉండాలంటున్నాను నేను. అది లేకపోతే ఈ క్యాలిక్యులేషన్స్ ఎప్పుడైతే మధ్యలోకి వస్తాయో, చిన్నప్పటి నుంచి ఎప్పుడైతే మనం చెప్పట్లేదో, చెప్పని ఒక లోటు ఒకటి, వీళ్ళు అనాలిసిస్ చేసుకున్న లోటు ఒకటి, ఇవన్నీ ఒక ఎత్తు అయితే డబ్బే ప్రధానం. డబ్బు నేను ప్రధానం కాదనట్లే, కానీ ఉండాలి. కానీ ఇవి కూడా మెయింటైన్ చేయాలంట. ఇవి మెయింటైన్ చేయాలనేటువంటి విషయం మనం చెప్పకపోవడం వల్ల, వాటి వాల్యూస్ తెలియకపోవడం వల్ల, వాళ్ళకి ఎప్పుడో ఒక సమయంలో రియలైజ్ అయ్యి అప్పుడు వాళ్ళకి తెలిసేసరికి ఇవన్నీ అయిపోతాయి. నిజం. అవును, చాలా విడిపోవడానికి కారణం కూడా మీరు చెప్తుంటే నిజంగా రియల్ లైఫ్ లో జరిగేవన్నీ కళ్ళకు కట్టినట్టుగా చెప్తున్నారు కదా అనిపిస్తుంది. ఎందుకంటే అది ఆ క్యాలిక్యులేషన్స్ అవి తెలుసుకోవట్లేదండి. నేనేమంటానంటే తల్లిదండ్రులు సరే పిల్లల్ని చదవండి, ఇవి చేయండి అని చెప్తున్నారు. ఇవి కూడా కొంచెం సేపు అయినా సరే చెప్పాలంట, అర్థమయ్యేలా చెప్తూ ఉండాలి. చిన్నప్పుడు అర్థం కాకపోవచ్చు, కానీ ఒక లైఫ్లో ఒక పాయింట్ దగ్గరికి వెళ్ళాక అప్పుడు రిపీట్ అవుద్ది. అరే ఆ రోజు అమ్మ చెప్పింది నాకు, నాన్న చెప్పాడు నాకు, వాట్ ఈజ్ వాట్. నేను ఏమంటానంటే ఒక పక్షిని తీసుకొచ్చి పెంచుకుంటేనే మీరు గూగుల్లో సెర్చ్ చేస్తున్నారు, అదేం తింటుంది, అదేం తాగుతుంది, దాని సైగలు ఏంటి అని. నువ్వు ఒక మనిషితో రిలేషన్లో ఉన్నప్పుడు అక్కడ ఏమిటి ఫీల్ అనేది నువ్వు అర్థం చేసుకోకపోతే అట్లా. ఒక తల్లి కనుక తండ్రి ఇంత కష్టపడతాడు అనే తండ్రి గురించి అనాలిసిస్ చేసినప్పుడు ఆ పిల్లవాడు తండ్రిని చూసే కోణం వేరే ఉంటుంది. లేదా తల్లి మీద అరుస్తున్నాడు అనుకోండి పిల్లడు, అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు, అరే మీకు ఏం తెలుసురా, ఇంట్లో ఎంత పని ఉంటుంది మీకు తెలుసా అసలు అని ఒక తండ్రి పిల్లలకి చెప్పినప్పుడు తల్లిని చూసే కోణం వేరే ఉంటుంది. కరెక్టే. ఒక ఏజ్ వచ్చాక అది డిస్టర్బ్ అవుతుంది ఎంతైనా సరే. ఒక ఏజ్ వచ్చాక మేము గొప్పలం అయిపోయామని ఫీలింగ్ వస్తుంది పిల్లలకు 16 ఏళ్ళు 18 ఏళ్ళు వచ్చేసాక. కానీ అప్పటి వరకు లేదు, అప్పుడు ఎందుకు వస్తుంది, ఒక ఎంగేజ్ వచ్చింది, మనం అక్కడ సెట్ చేయగలగాలి. వాళ్ళకి కొంచెం మెచ్యూరిటీ ఉంటది కాబట్టి మనం కొంచెం ఇవ్వగలిగితే వాళ్ళు థింక్ చేయగలుగుతారు. ఆ కొంచెం ఇవ్వకపోవడమే రిలేషన్స్ దెబ్బతింటున్నాడు. అందులో వాళ్ళకి పర్టికులర్గా ఆ ప్లానెట్ పాడైంది అనుకోండి, ఇంకా పాడైపోతాయి. ఓకే, అంటే ఆ 5 లేదు, అయిపోయింది సింపుల్. ఒకవేళ ఇప్పుడు అట్లా పాడైనప్పుడు అది పక్కన పెడితే మనం ఇచ్చే మోటివేషన్ వల్ల, పరిస్థితులు బాగా క్రియేట్ చేయడం వల్ల ఇది అంత ఎఫెక్ట్ అవ్వదంటారా? ప్లానెట్ కొంత సెట్ అవుద్దండి. మన మానసిక స్థితి, మన ఆలోచన విధానం, మనం చేసే కర్మే కదా. ఇప్పుడు మనం చూడండి, ఇది అనుభవిస్తున్నా అంటే మనం ఏం చెప్తాం, పాస్ట్ లైఫ్లో ఈ కర్మ చేశాడు కాబట్టి ఈ కర్మ అనుభవిస్తున్నాడు అంటున్నాం. మరి ఇది కూడా ఒక కర్మే కదా. మాట్లాడే విధానంలో కానీ, చూసే కోణంలో కానీ ఇది కూడా ఒక కర్మే కదా. సో ఈ కర్మ దీనికి కనెక్ట్ అవుద్ది కదా అంటా నేను. ఆ ప్లానెట్ పర్టికులర్గా పాడైనందుకు ఆ ప్లానెట్కి సంబంధించి దానం ఇస్తాము, జపం చేసుకుంటాం, అదంతా ఓకే. కానీ ఇది కూడా చెయ్యాలంట. ఇప్పుడు హోరా ఉంటుంది మనకి, హోరాలో కుజహోర ఎక్కువ గొడవలు అవుతాయి, లేకపోతే రవిహోర ఎక్కువ డిగ్నిఫైడ్ ఉంటారు, చంద్రహోర ఎక్కువ ప్రయాణాలు ఉంటాయి. ఇప్పుడు కుజహోర వచ్చింది 1 అవర్ జాగ్రత్తగా ఉండాలంటే ఎఫెక్ట్ ఉండదు దాన్ని. ఎందుకంటే మీకు అర్థమైపోయింది, అలర్ట్గా ఉంటాం, అది పనిచేస్తుంది అంట నేను. ఓకే, అవును. అంటే నేను కొన్ని సందర్భాల్లో గమనించా, ఏదైనా ఇబ్బంది ఉంది, ఈ సిచ్యువేషన్ ఇక్కడ నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళాలి అనిపించినప్పుడు నేను ఒక దాని మీద గట్టిగా కూర్చున్నాను అని అంటే అది అక్కడికి సాల్వ్ అయిపోతుంది. నేను ఇంకో స్టెప్ వేయాల్సిన అవసరం ఉండదు. నిజమే ఇది. అంటే ప్రతి ఒక్కరి లైఫ్ లో ఉండొచ్చు అలా. మన మనోసంకల్పం అంటే మనసుకు కారకుడు చంద్రుడు. ఈ 9 ప్లానెట్స్ లో చంద్రుడు దగ్గరగా ఉంటాడు మనకి. అందుకే సంకల్పం, మీ మనోసంకల్పం గొప్పదైతే దేనైనా అధిగమించవచ్చు అంటారు. సో మూన్ పవర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ వీటన్నిటికంటే కూడా. సో మూన్ అన్నిటికంటే దగ్గరగా ఉండే ప్లానెట్ మనకి మూన్ అండ్ సన్. అంటే ఆత్మసంకల్పము, మనోసంకల్పం, ఆత్మస్థైర్యము, మనోసంకల్పం. సో ఆత్మస్థైర్యం ఉండి మనోసంకల్పం చేసుకుంటే ఈ మిగతా 7 ప్లానెట్స్ ఏవైతే ఉన్నాయో వీటికంటే ఇవి ఎక్కువ ప్రభావితం చేస్తాయి. కాబట్టి స్ట్రాంగ్గా ఉండడం వల్ల ఇవన్నీ కూడా సపోర్ట్ చేస్తాయి ఆటోమేటిక్గా. ఓకే, ఇప్పుడు అంటే ఈ గ్రహాలు బ్యాలెన్సింగ్ కరెక్ట్గా ఉండాలి అంటే ఎప్పుడో బాగోలేనప్పుడే మేము ఇది చేస్తాం అన్నట్లుగా కాకుండా నిత్య జీవితంలో దీనికి సంబంధించిన విధానాలు అలవాటు చేసుకుంటే బెటర్ ఏమో కదండి. అవును, ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి నవగ్రహ ప్లానెట్స్ ఉంటాయి కదా టెంపుల్లో, అక్కడికి వెళ్ళి దీపారాధన చేయడం ప్రాక్టీస్ చేయాలి ఫస్ట్. నిత్య దేవతారాధన ఖచ్చితంగా బ్యాలెన్స్ అవుతుందండి, అందులో డౌట్ ఏం లేదు. అందులో పర్టికులర్గా మీరు ఇప్పుడు అంటే ఎలా అంటే, ఇప్పుడు ఒక మనిషి హెల్త్ కోసం ఒక రిపోర్ట్ తీసుకుంటారు, అన్ని టెస్ట్లు చేయించుకొని ఏది బాగుంది ఏది బాగాలేదు, ఈ వైటమిన్స్ తగ్గాయి, B12 తగ్గింది, లేకపోతే ఫలానా తగ్గింది అని మనం ఒక ఇంజెక్షన్ తీసుకుంటాం. అలాగే ప్లానెట్స్లో ఏది వీక్గా ఉంది ఏది స్ట్రాంగ్గా ఉందో తెలుసుకొని, వీక్గా ఉన్న వాటికేమో
జపం చేయించుకోవడమో దీపారాధన చేయడమో చేస్తూ స్ట్రాంగ్గా ఉండేటువంటి తెలుసుకొని ఆ రోజుల్లో మీరు ఏదైనా ఒక ముఖ్యమైన పని ప్రారంభిస్తే కూడా బాగుంటుంది. ఓకే. అలాగే ఇప్పుడు మనం ఈ ప్లానెట్స్లో ఏది బాగుందో బాగాలేదు చూసుకొని ఆ రిలేషన్ వాళ్ళతో మీరు ఏదైనా బిజినెస్ చేస్తే కూడా బాగుంటుంది. ఇప్పుడు సన్ బాలేడు, మీరు తండ్రితో చేస్తే అంత కలిసి రాదు అక్కడ. ఓకే. మూన్ బాలేడు, అత్త లేకపోతే తల్లిగారు వారితో బాగోదు. వీనస్ బాగున్నాడు, భార్యతో కలిపి చేస్తే బాగుంటుంది. అట్లా ఓకే. ప్లానెట్ని బట్టి మీరు బిజినెస్ డిసైడ్ అవ్వచ్చు, రిలేషన్ డిసైడ్ అవ్వచ్చు. ఎట్ ది సేమ్ టైం దాన్ని ఎట్లా సెట్ చేసుకోవాలో తెలుసుకోవచ్చు కూడా. ఓకే. ఓకే. అంటే కొంచెం అవగాహన ఉండాలి. ఎగ్జాక్ట్లీ. అయితే నేనేమంటానంటే ఫస్ట్ అసలు మీరు ఒక పెన్ పేపర్ తీసుకొని రాస్తున్నారా, ఏం పడట్లేదు, ఏం పడుతున్నాయి, మీరు ఎట్లా ఉండాలి, అసలు ఏమైనా గూగుల్ సెర్చ్ చేస్తున్నారు, ఎట్లా ఉండాలి, ఎవరైనా చేశారు ఇప్పటివరకు, చేస్తేనే కదా నువ్వు అసలు బాగుపడేది. అవి ఏమీ చేయకుండా నాకు రిలేషన్ బాగాలేదు అని ఎందుకు బాధపడతా ఉంటారని. కరెక్టే మీరు అన్నది. ఇప్పుడు వాస్తవానికండి గూగుల్ సెర్చ్ దాకా పక్కన పెడితే మీరు అన్నట్టు కనుక పెన్ను పేపర్ పట్టుకొని రాస్తే ఒక రోజు కాకపోతే ఒక రోజు తెలియకుండానే అరే ఆ రోజు చాలా సిల్లిది ఎందుకు ఇట్లా చేసినా అనిపిస్తుంది. కరెక్ట్ చేసుకోవచ్చు. నీకు ఫస్ట్ మైండ్ లో కరెక్ట్ చేసుకోవాలని ఉండాలి కదా. అవును, ఉండాలి. అది కూడా కరెక్టే అంటే ఇక్కడ ఏమైపోతుంది అంటేనండి, మనిషితో మనిషి సంబంధాలు ఉండే ఇది పోయింది. అంటే ఎట్లా అంటే అవసరాలు ఉండేది పోయింది. ఫుడ్ కావాలి, జొమాటోలో బుకింగ్ చేసుకుంటా, ఈజీ. ఇంట్లో పని మనిషిని పిలిపిస్తే అర్బన్ క్లాప్లో పిలిస్తే 2 గంటలు చేసి వెళ్ళిపోతారు, 200 తీసుకుని వెళ్ళిపోతారు. దీనికి నాకు ఎందుకు మనిషి అని ఫీల్ అయిపోతున్నాడు. అది కూడా మెయిన్ కారణం. అంటే మనిషి లేకుండా నడిచే విధానాలన్నీ ఉన్నాయి ఎప్పుడైతే వస్తున్నాయో మనిషికి సంబంధాలు పోతున్నాయి. కరెక్టే అండి. నిజంగా ఒక గొప్ప విషయాన్నే మీరు ఇన్ని రోజుల రీసెర్చ్ నిజంగా అంటే తిట్టుకునేటోళ్ళు తిట్టుకుంటారు, యాక్సెప్ట్ చేసేటోళ్ళు యాక్సెప్ట్ చేస్తారు, కానీ ఏదేమైనా వాస్తవం మీరు తెలుసుకున్నది తెలియజేసింది కూడా. ఎగ్జాక్ట్లీ. సంతోషం అండి, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.